హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. మనం డైలీ లైఫ్లో ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఒక టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. సో మనం ఉదాహరణ చూసినట్టయితే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, ఇందులో నా హస్తం ఏమీ లేదు. అంటే ఈ విషయంలో నా ప్రమేయం లేదు. ఇస్మే మేరా కోయ్ హాత్ నహీ హే. ఇస్మే అంటే ఇందులో లేదా ఈ విషయంలో, మేరా కోయి హాత్ నహీ హే అంటే నా ప్రమేయం లేదు లేదా నా హస్తం లేదు. ఇక్కడ మనం సెకండ్ వన్ చూసినట్టయితే, ఇస్మే మేరీ కోయి సంలిప్తత నహీ హే అంటే ఇక్కడ ఇందులో నా ఎటువంటి ప్రమేయం లేదు. సంలిప్తత అంటే ప్రమేయం అనే మీనింగ్లో మనం యూజ్ చేయవచ్చు. అయితే ఈ వర్డ్ మనం బుక్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. బయట వాతావరణంలో మనకి స్పోకెన్లో చూసినట్టయితే కోయి హాత్ నహీ హే ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఈ విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదు అంటే ఈ విషయంలో ప్రభుత్వ హస్తం లేదు. ఇస్ మామ్లే మే సర్కార్ కా కోయి హాత్ నహీ హే యా ఫిర్ సంలిప్తత నహీ హే. ఇస్ మామ్లే మే అంటే ఈ విషయంలో, సర్కార్ కా కోయి హాత్ నహీ హే అంటే ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదు లేదా ప్రభుత్వ హస్తం లేదు. ఇక్కడ మనం నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే, మీ నష్టంలో అతని ప్రమేయం లేదు అంటే మీ యొక్క నష్టంలో అతని ప్రమేయం లేదు. ఆప్కే నుక్సాన్ మే ఉస్కా కోయి హాత్ నహీ హే. ఆప్కే నుక్సాన్ మే అంటే మీ నష్టంలో, ఉస్కా కోయి హాత్ నహీ హే అంటే అతని ప్రమేయం లేదు లేదా అతని హస్తం లేదు. ఇక్కడ అతనికి ఎటువంటి ప్రమేయం లేదు ఇలా చెప్పాలనుకున్నట్టయితే ఉస్కా కోయి హాత్ నహీ హే ఈ విధంగా మనం యూజ్ చేస్తున్నాం. ఒకవేళ నాకు అయితే కనుక మేరా కోయి హాత్ నహీ హే, మాకు అయితే హమారా కోయి హాత్ నహీ హే, వారికి ఉన్కా కోయి హాత్ నహీ హే. నెక్స్ట్ వన్, ఈ ప్రమాదంలో మా ప్రమేయం లేదు అంటే ఈ ప్రమాదంలో మాకు ఎటువంటి ప్రమేయం లేదు. ఇస్ దుర్ఘటనా మే హమారా కోయి హాత్ నహీ హే యా ఫిర్ సంలిప్తత నహీ హే. ఇస్ దుర్ఘటనా మే అంటే ఈ ప్రమాదంలో, హమారా కోయి హాత్ నహీ హే మాకు ఎటువంటి ప్రమేయం లేదు లేదా మా హస్తం లేదు. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఈ ప్రమాదంలో మా ప్రమేయం లేదు అంటే మాకు ఎటువంటి ప్రమేయం లేదు. హమారా కోయి హాత్ నహీ హే ఇక్కడ హమారా బదులుగా మేరా, ఉస్కా, ఉన్కా, తుమ్హారా, ఆప్కా ఇలా మనం ఏదైతే అవసరం ఉందో ఆ వర్డ్ యూజ్ చేసి మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే, నెక్స్ట్ వన్, ఈ గొడవలో అతని ప్రమేయం లేదు అంటే ఈ గొడవలో అతనికి ఎటువంటి ప్రమేయం లేదు. ఇస్ జగడే మే ఉస్కా కోయి హాత్ నహీ హే. ఇస్ జగడే మే అంటే ఈ గొడవలో, ఉస్కా కోయి హాత్ నహీ హే అతనికి ఎటువంటి ప్రమేయం లేదు. ఇక్కడ జగడే మే బదులుగా లడాయి మే ఈ వర్డ్ కూడా యూజ్ చేసి మాట్లాడవచ్చు. ఉస్కా అంటే ఉస్కా కోయి హాత్ నహీ హే అతనికి ఎటువంటి ప్రమేయం లేదు. ఉన్కా అంటే వారికి లేదా ఆయనకి రెండు విధాలకు కూడా యూజ్ చేయవచ్చు.